హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈరోజు మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నది ఎవరు, అదే టాస్క్. ఈరోజు మెంటల్గా ఎక్కిస్తారా లేదంటే బ్రెయినే వండేస్తారా అన్నట్టుగా ఆ టాస్క్లు అయితే ఈరోజు 5 టాస్కులు జరిగినాయి. అండ్ టీమ్ లీడర్ సెలక్షన్ కోసం కూడా ఒక టాస్క్ అయితే జరిగింది. సో మొత్తానికి ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారు, ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారు, ఎవరు సింపతి క్రియేట్ చేస్తున్నారు, ఎవరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్, ఎవరు రఫ్ ఆడిస్తున్నారు అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ రోజు టాస్క్లో ఎవరు మెంటల్లీ స్ట్రాంగ్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. సో అందుకంటే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయను, ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో అదనమాట. సో ఈరోజు హూ ఆర్ యూ అనుకుంటా మొత్తానికి జడ్జెస్ ఎంట్రీ ఇస్తారు. నిజంగానే హూ ఆర్ యూ అనేది వాళ్ళకు కూడా గట్టిగా కంటెస్టెంట్స్ కూడా ఇప్పటిదాకా మీ పేర్లు చెప్పుకోవడం కాదు, మీరేంటి అనేది చూపించుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొక షాక్ ఏంటంటే ఈ రోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 ఎల్లో కార్డులు ఉంటాయా అనే రేంజ్ లో చూపించారనమాట. 5 ఎల్లో కార్డులు ఇస్తారా ఈసారి అనగా నాకు ఒకరి గుండె దక్కు అనిపిస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ సీజన్ లో ఆల్రెడీ 13 మెంబర్స్ తీసుకున్నారు. 13 మెంబర్స్ ముందుకు పంపించాం, ఇద్దరిని ఎలిమినేట్ చేసాం. ఈసారి డబల్ కాబట్టి ఈసారి ఇద్దరు కాస్త నలుగురు అవుతారు, నలుగురిని పంపించేద్దాము అనే రేంజ్ లో హింట్ అయితే ఇచ్చారు. గట్టిగా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ షాక్ ఇచ్చారనుకోవచ్చు. సో అలా అనమాట. సో మొత్తానికి ఈరోజు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దీపక్ ఏదైతే పవర్ కార్డు అది స్కిప్ ద రౌండ్ అనే పవర్ కార్డు ఉందో ఆ పవర్ కార్డు ఈ రోజుతో యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది అని చెప్తారు. సో దీపక్ దానికి ఓకే అని చెప్పేసి కార్డు యూజ్ చేయడానికి ఫిక్స్ అయిపోతాడు. అది ఎప్పుడు వాడాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో చాలా ఇంటెలిజెంట్గా ఆడాడు. సో మెంటల్ స్ట్రెంగ్త్ టాస్క్ అనమాట ఈరోజు. ఆ స్ట్రెంగ్త్ ఎంత ఉంది ఏంటి, అసలు మీరు మెంటల్లీ ఎంత స్టేబుల్గా ఉంటారు అనేది మెయిన్ టాస్క్. సో దాంట్లో ఈసారి ఇద్దరు టీమ్ లీడర్స్ కాదు, ముగ్గురు టీమ్ లీడర్స్. ఇది కదా సర్ప్రైజ్ అన్నట్టుగా. సో ముగ్గురు టీమ్ లీడర్స్ సెలెక్ట్ చేయాలి. కానీ ఇంకొక ట్విస్ట్ ఉంది ఇందులో. ఏంటా ట్విస్ట్ అని అనుకుంటున్నారు కదా. సో ఎవరైతే లాస్ట్ విన్నింగ్ టీం ఉందో ఆ 7 మెంబర్స్లో నుంచి ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి. ముగ్గురు టీమ్ లీడర్లు అవుతారు, వాళ్ళకి టాస్క్ పెడతాం. ఇక్కడ నవదీప్ గారు ఉన్నారు మధ్యలోకి వచ్చేసి, అరే 7 అంటే ఏం బాగుంటుంది అబ్బా, 5 పెడదాం, ఏం చేస్తారు చూద్దాం. 5 అంటే మరి 7 ఏం చేస్తారు, 7 ఉన్నారు కదా గెలిచిన వాళ్ళు, మరి దాని ఏం చేస్తారంటే ఇందులో వీకెస్ట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరిని తీసేద్దాం ఫస్ట్. వాళ్ళలో వాళ్ళే ఎవరికి ఓటింగ్ మెజారిటీ ఎక్కువ వస్తుందో వాళ్ళని తీసేద్దాం అని అన్నప్పుడు, సో గాయత్రి గారికి హైయెస్ట్ ఓట్లు ఉంటాయి. అండ్ మన ఎవరు ఆర్కేకి, సో వీళ్ళిద్దరికి ఓట్లు ఎక్కువ వస్తాయి, అంటే వరెస్ట్ ప్లేయర్ అంటే వీకెస్ట్ కంటెస్టెంట్స్ అన్ని. సో వీళ్ళిద్దరిని తీసేసి మిగతా 5 వాళ్ళ టీంలో టీమ్ లీడర్ అంటే ఆడుతూ ఉంటారు, గేమ్ ఆడుతూ ఉంటారు. సో ఆ 5 ఎవరు అని అంటే అంతే, ఝాన్సీ, దీపక్, మిథిలేష్, ప్రియా, హేమంత్, హేమంత్. ఈ 5 టీంలో ఉంటారు. వీళ్ళు ఒక టాస్క్ పెడితే వీళ్ళు టాస్క్ ఆడి అంతేనా దీపక్ వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు. ఏంటి అంటే ఒక బ్యాగ్ తీసుకొచ్చి దాంట్లో కాస్ట్యూమ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా కాస్ట్యూమ్ వేసుకొని, అంటే వీళ్ళకి ఒక వాల్ బోర్డ్ పెడతారు, అంటే హీరో ఎంట్రీ లాగా ఒక పేపర్ ఏమంటారు, హీరో బయటకు వస్తే అంటే ఒక డోర్ పెట్టేసి డోర్కి ఒక పేపర్ పెట్టి వాళ్ళు ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని, ఎవరైతే 5 బ్యాగులు ఉంటాయో 5 బ్యాగులు తీసుకొని వాళ్ళు ఏ డ్రెస్ ఉంటారో ఆ డ్రెస్ను వేసుకొని పర్ఫెక్ట్గా వేసుకొని, ఎవరు ఫస్ట్గా వచ్చి అక్కడ 5 నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్లలో ఎవరు 1, 2, 3 అలా ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ముగ్గురు ఉంటారు చూసారా, ఆ ముగ్గురికి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా ఫస్ట్ మిథిలేష్, దీపక్, మిథిలేష్, ఝాన్సీ అండ్ ప్రియా, అంతే, హేమంత్. సో ఈ 5 ఫస్ట్గా వచ్చింది ఎవరు అని అంటే ఝాన్సీ ఫస్ట్గా వస్తుంది. అండ్ తన రాకింగ్ కాస్ట్యూమ్ అనమాట. అండ్ సెకండ్ మిథిలేష్ వస్తాడు. మిథిలేష్ వచ్చిన ఆయన కుకింగ్ యాప్రాన్కి ఆ నాడలు ఏదైతే ఉంటుందో అవి కట్టుకోలేదనమాట. సో అతను డిస్క్వాలిఫై అవుతాడు పాపం. సో తర్వాత దీపక్ ఛాన్స్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రియా. సో ప్రియా కూడా చాలా రాక్ స్టార్ లాగా వచ్చేసి బిందుతో డాన్స్ కూడా వేస్తుంది. అసలు మామూలు కాదు, ఒక రేంజ్లో చూపించినట్టుగానే అనుకోవచ్చు. సో ఇలా ముగ్గురు టాస్క్ విన్నర్లు అయ్యారు. సో ముగ్గురు టాస్క్ అంటే సారీ హేమంత్ కాదు, ఆర్కే ఉన్నాడు అనుకుంటా.
సో మనోడికి సెట్ అవ్వలేదు. సో ఇందులో ముగ్గురు ప్రియా అండ్ హేమంత్. ప్రియా టీమ్ లీడర్గా అయ్యింది ఎవరు అంటే ప్రియా, హేమంత్ అండ్ ఝాన్సీ. ఈ ముగ్గురు టీమ్ లీడర్లు అవుతారు. షాకింగ్గా సర్ప్రైజింగ్గా వీళ్ళైతే అది చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీపక్ బాగా అంటే ఏమంటారు సిస్టర్ గెటప్ తోటి చాలా బాగా ఫన్ చేయడానికి ట్రై చేస్తాడు. మనోడిలో ఒక మంచి కామెడీ యాంగిల్ ఉన్నదని కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ ముగ్గురికి గెలుస్తారు. ఈ ముగ్గురు టీమ్ లీడర్లు అవుతారు. వీళ్ళ కోసం ఈ ముగ్గురులో మోస్ట్లీ ఎవరికి వాళ్ళు అనమాట. అంటే ఒక్కొక్క టీంలో నలుగురు ఉండాలి అంతే కదా. ఈ ముగ్గురు టీమ్ లీడర్లు అంటే మిగతా వాళ్ళు 12 మంది ఉంటారు కాబట్టి నలుగురుగా ఎంచుకోవాలన్నమాట. నలుగురుగా ఎంచుకొని ఒక్కొక్క టీంలో నలుగురు. ఫస్ట్ మిథిలేష్ ఉంటాడు ఝాన్సీ టీంలో, తర్వాత దీపక్, తర్వాత ఝాన్సీ మిథిలేష్, దీపక్ అండ్ ఎవరు శాలిని, నెక్స్ట్ చరణ్. ఈ నలుగురిని సెలెక్ట్ చేసుకుంటుంది తను. తర్వాత శాలిని మన హేమంత్ టీంకి వచ్చేసరికి హేమంత్కి టీంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు, దన్న వచ్చేస్తూ ఉంటారు అనమాట. వచ్చేసినాక దాంట్లో నుంచి ఇప్పుడు 6 మెంబర్స్ వచ్చారు. ఆల్రెడీ 4 మెంబర్స్ తెలియాలి కదా, 6 మెంబర్స్ వచ్చారు. ఆ 6 మెంబర్స్లో మీరు ఇద్దరు ఎలాగో తీసేయాలి. ఆ ఇద్దరు ఎవరిని తీసేస్తారంటే అపూర్వ, సృష్టి. సో సృష్టి గురించి చెప్పేటప్పుడు ఏంటి అంటే తను అంత స్ట్రాంగ్ కాదు. అండ్ అపూర్వ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే నువ్వు అదే టాస్క్ ఏదైతే ఫస్ట్ చేసిందో దాన్నే రిపీటెడ్గా చూపించి మాట్లాడుతూ ఉన్నారనమాట. తర్వాత ప్రియా వచ్చింది. మిగిలిపోయిన నలుగురు ప్రియాకి వస్తారనమాట. సో హేమంత్ దగ్గర ఉన్నది అమన్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ బాగి ఒకరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం అంతే, నెక్స్ట్ బాగి, ఝాన్సీ, సృష్టి కూడా ఉంది అనమాట. సృష్టి కూడా నలుగురు. ఈ నలుగురు సృష్టి ఒకరిని తీసేయాలంట. 5 వచ్చినప్పుడు ఒకరిని తీసేయాలంటే అపూర్వని తీసేస్తాడు. అండ్ ఇక్కడ మెయిన్గా టాపిక్ ఏంటంటే మిగిలిపోయిన ఎవరైతే నలుగురు ఉంటారో వాళ్ళ నలుగురు మన ఎవరి టీము ప్రియా టీంకి వస్తారు. సో అందులో ఆర్కే తప్ప మిగతా ముగ్గురు కూడా ఆయనకి ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా ఆ టీంలోకి వచ్చాము అని చెప్పేసి అని అంటారు. అంటే చూడండి ఇక్కడ వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పేసి వచ్చి నాకు వాళ్ళంతలో వాళ్ళే నా దగ్గరకు వచ్చేటట్టుగా చేశారు, ఇదే కదా అంటే ట్విస్ట్ అంటే అన్నట్టుగా ఆమె ఒక పంచ్ డైలాగ్ వేస్తుంది. నిజంగానే ప్రియా పంచులు చాలా బాగుంటాయి అబ్బా, ఎవరు అనుకోకపోయినా ఇచ్చి పడేసే పంచులు అయితే బాగుంటాయి అనమాట. నెక్స్ట్ వాళ్ళ దాంట్లో ఎవరు ప్రియా దాంట్లో అపూర్వ ఉంటుంది, ఆర్కే అండ్ రాజ్ కుమార్ గారు ఉంటారు అండ్ గాయత్రి. సో వీళ్ళు నలుగురు ఈమె టీంలో ఉంటారు. సో ఈమె టీంలో ఎల్ల టీంలో అన్ని టీంలో. కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్పాంటినియస్గా గ్రూప్ అంటే టీం వర్క్ ఉండాలి. టీమ్ ఎవరైతే ఉంటారో ఆ 5గురు ఒకే డెసిషన్ మీద ఉండాలి. ఎవరు ఏ రౌండ్ అంటే 5 టాస్క్లు ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ టాస్క్కి వెళ్ళాలి అనేది కరెక్ట్గా జడ్జ్మెంట్ చేసుకొని వెళ్తే 100% వర్కౌట్ అవుతుంది. సో అదే వర్కౌట్లో అసలు మైండ్ గేమ్ అనే కాదు, మెంటల్కి ఇచ్చే కమ్యూనికేషన్స్, మెంటల్కి ఇచ్చే మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది ఎవరు అని అంటే నిజంగానే ఝాన్సీ ఎర్రగదీసింది. ఏ టైంలో ఎవరిని పంపించాలి, ఏ టైంకి ఏం చేయాలి అనే దాంట్లో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. అందుకే ఝాన్సీ ఇస్ ద విన్నర్ అయింది. సో టాస్క్ విన్నర్ కూడా ఆమెనే అయింది. అసలు మెంటల్కి ఇచ్చారు కదా, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఊహించిన దానికంటే ఎక్కువగా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఝాన్సీ ఏదైతే అన్ఫిట్, నువ్వు లీడర్కి పనికిరావు, నువ్వు సాఫ్ట్గా మాట్లాడతావు అని అన్న శాలినితోటే షబాజ్ ఝాన్సీ అన్నట్టుగా ఆడిపించింది అనమాట. అంత రేంజ్లో ఒప్పుకుంది అనమాట. సో అలా ఒక్కొక్క టాస్క్లో నుంచి 3 టీంల నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఆ ఒక్కొక్కరు కూడా ఒక్కసారి ఆడాలి, సెకండ్ టైం ఆడకూడదు. గుర్తుంది కదా, ఒక్కసారి ఆడిన వాళ్ళు మళ్ళీ ఆడకూడదు. అలా 5 రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్స్లో 5 రౌండ్స్ గెలిచిన వాళ్ళు విన్నర్ అవుతారు, అది ఆబ్వియస్లీ. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏంటి అని అంటే ఏదైతే ఉంటారు కదా, ఒక స్లేట్ ఇస్తారు, జడ్జెస్ ఒక ఆన్సర్ అడుగుతారు, ఆ ఆన్సర్కి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు విన్నర్ అవుతారు. ఈ ఫస్ట్ టాస్క్లో పాల్గొన్నది ఎవరు అని అంటే ఝాన్సీ టీం నుంచి మిథిలేష్ వస్తాడు అండ్ అమన్ టీంలోని హేమంత్ టీంలో నుంచి అమన్ వస్తాడు అండ్ ప్రియా టీంలో నుంచి అపూర్వ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే
వాళ్ళు చెప్పిన ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో, అంటే ముగ్గురు జడ్జెస్ కలిసి ఒక క్వశ్చన్ అడుగుతారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అది ఎవరు రైట్ అయితే వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. అలాగా పాపం నిజంగానే అమన్ని మంచి కామెడీ పీస్ లాగా చేస్తున్నారు. అబ్బా, కామెడీ పీస్ లాగా షైన్ చేస్తున్నారు. మనోడు ఎంత సీరియస్ వర్కౌట్ చేద్దామన్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఒక కామెడీ పీస్ అయిపోతున్నట్టుగా అనిపించింది నాకు ఎందుకో. సరే మీకేమనిపించిందేమో తెలియదు, నాకైతే అదే అనిపించింది అనమాట. సో మిథిలేష్కి అండ్ అపూర్వకి వీళ్ళిద్దరు మెజారిటీగా ఇద్దరు సేమ్ అనమాట. 4 చెప్తారు ఇద్దరు ఆన్సర్లు. సో ఈమెకు మిథిలేష్కు ఝాన్సీ టీంకు 30 పాయింట్స్ వస్తాయి. అండ్ అపూర్వ మన ప్రియా టీంకి అపూర్వ 4 చెప్పింది కాబట్టి ఆమెకు కూడా 30 వస్తాయి అనమాట. సో ఇక్కడ అమన్కి 20 మాత్రమే వస్తుంది. నిజంగానే ఒక ఫన్ గేమ్ లాగా అనిపించింది. ఊహించిన దానికంటే కొంచెం బెటర్మెంటే అదే అనమాట. సో ఫస్ట్ టాస్క్లో విన్నర్ ప్రియా టీం అండ్ ఝాన్సీ టీం. సో సెకండ్ వచ్చేసరికి క్రికెట్ టీమ్ అయితే లోపలికి పిలుస్తారు. ఆ క్రికెట్ టీంలో వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటారు. ఇక్కడ నిజంగానే రోహిత్ చాలా చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఎంత మెమరీ పవర్ ఉందబ్బా మనోడికి. నిజంగానే ఆర్కే ఫస్ట్ ఆడినప్పుడు కూడా, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆర్కే ఎరగదీసేస్తారు. అలా 11 ప్లేయర్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కెప్టెన్ ఎవరు, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ దీపక్, రోహిత్ అండ్ మన ఆర్కే. సో ఈ ముగ్గురు వస్తారు. అంటే రోహిత్ ఏమో హేమంత్ టీం నుంచి వస్తాడు, ఆర్కేనేమో ఆ ప్రియా టీం నుంచి వస్తాడు, దీపక్ ఏమో మన దీపక్ ఝాన్సీ టీం నుంచి వస్తారు. ఇక్కడ ఝాన్సీ టీం నుంచి వచ్చిన దీపక్కి ఒక పవర్ కార్డ్ ఉంది కదా, ఆ పవర్ కార్డ్ యూజ్ చేసుకుంటారా అని అడుగుతాడు అనమాట. అంటే జడ్జెస్ అడుగుతారు. అంటే ఖచ్చితంగా నేను యూజ్ చేసుకుంటాను అని అంటే ఇంటెలిజెంట్ బాయ్ అని చెప్పేసి నవదీప్ అప్రిషియేట్ చేస్తారు. నిజంగానే అది టఫ్గా ఉండొచ్చు, ఎందుకంటే అంతమందిలో ఎవరిని ఏం అడుగుతారో అంతమందిని గుర్తుపెట్టుకోవాలి, ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం గజిబిజి అవుతుంది. దీంట్లో తోపు అనిపించుకోవచ్చు. రోహిత్ నిజంగానే తోపు బిడ్డ, ఎర్రగా తీసిండు ఆ టాస్క్లో. సో మనోడు వాడడం వల్ల 30 పాయింట్స్ అయితే మనోడికి వచ్చేస్తాయి, ఝాన్సీ టీంకి వచ్చేస్తాయి. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం ఆర్కే ఫస్ట్ 2 బాగా చెప్తాడు, తర్వాత 4 ఇంటెలిజెంట్, అసలు మామూలు కాదు, ఛాన్స్ ఇవ్వడు అసలు ఆర్కేకి. అంత రేంజ్లో ఆడాడు. నిజంగానే ఏమన్నా మెమరీ పవరా. మనోడు చెప్పిన 4 4 విన్నింగ్, అసలు మామూలు కాదు. తడబాటు కూడా లేకుండా చాలా క్లారిటీగా చెప్పాడు. కెప్టెన్ గురించి అయినా, ఆ నేమ్స్ అడిగినప్పుడు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బౌలర్స్ అన్నప్పుడు ఎంత అంటే ఎంత బాగా గుర్తుపెట్టుకొని మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చాలా బాగా అనిపించింది. ఇక్కడ రోహిత్ 4 చెప్తాడు, ఆర్కే 2 చెప్తాడు. అండ్ రోహిత్లో ఏంటంటే ఆ మెమరీ పవర్ ఇంకా ఆడేస్తాను అనే రేంజ్లో ఆడుతూ ఉన్నాడు అనమాట. అంత మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక తెలియని అది ఉంటుంది. అది బాగా రోహిత్కి ఈరోజు బాగా వర్కౌట్ చేశాడు. బాగా అంటే జనాల్లోకి ఇంకా కొంచెం ఎక్కువగా గ్రాప్ చేయగలిగాడు. తర్వాత ఇక్కడ దీపక్ కార్డు వాడాడు కాబట్టి దీపక్ 30 పాయింట్స్, రోహిత్ అంత బాగా ఆడిన 20 పాయింట్స్, ఎందుకంటే 30 పాయింట్స్ వచ్చి మనోడు టాప్లో ఉన్నాడు కాబట్టి. సెకండ్ పొజిషన్ 20 వచ్చినాయి. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఆర్కే ఉన్నాడు, 10 పాయింట్స్ వచ్చినాయి అనమాట. సో తర్వాత వచ్చేసరికి థర్డ్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఒక బోర్డు ఇస్తారో, బోర్డు మీద ఒక 20 బాక్సెస్ రాస్తారు. 20 బాక్స్లలో శ్రీముఖి ఏదైతే చెప్తారో, జడ్జెస్ ఏదైతే చెప్తారో దాన్ని డ్రా చేసి పెట్టుకోవాలి. ఆ నెంబరింగ్లో డ్రా చేసి పెట్టుకోవాలి. వీళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు అంటే ఒక బాల్ తీసుకొని దాంట్లో అన్ని నేమ్స్ అన్ని రాసి దాంట్లో వేస్తారు. ఒక్కొక్కరిని పిలిచి తీసినప్పుడు ఆ క్వశ్చన్ అందులో ఉంటుంది. ఆ క్వశ్చన్కి కరెక్ట్గా ఏ నెంబర్ మీద ఉంది ఆ ఐటము అనేది కరెక్ట్గా జడ్జ్ చేయాలి. నిజంగా ఇక్కడ కూడా ఝాన్సీ ఏమన్నా ఆడిందా, అసలు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో అవుట్ ఆఫ్ ది 5 చెప్పేసింది. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అంత పర్ఫెక్ట్గా, అంత మెమరీ పవర్ ఉంది, అంత గ్రాఫ్ చేయగలిగింది. సో దీంట్లో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఒక్కొక్కరు అడుగుతుంటే ఆ ఫన్ క్రియేట్ చేయడము, ఎందుకంటే ఆ 20కి 20 డ్రా చేయడము వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. మరి డ్రా చేసినాం అయిపోయింది అని అనుకునేటట్టు కాదు. వీళ్ళ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఐటమ్ చూసి చెప్పేటట్టుగా ఉండాలి అనమాట. అది కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఆ విషయంలో సృష్టి పాపం నిజంగానే డిసప్పాయింట్ చేసింది. ఆమెకు నిజంగా మెమరీ పవర్ అంతగా ఏం లేదు. తర్వాత ప్రియా కూడా ఓకే అనిపించింది. బట్ ఝాన్సీ మాత్రం అవుట్ ఆఫ్ ది 5 చెప్పింది అనమాట. ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. టాపర్ ఆఫ్ ద బ్యాచ్ లెక్క టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఝాన్సీ అయింది. ఝాన్సీ టాప్లో ఉంది. సెకండ్ వచ్చేసరికి ప్రియా, థర్డ్ వచ్చేసరికి సృష్టి ఉంది. సో ఝాన్సీకి 30 పాయింట్స్ అండ్ ప్రియాకి 20 పాయింట్స్ అండ్ సృష్టికి అంటే హేమంత్ టీంకి 10 పాయింట్స్ అనమాట. సో ఊహించిన దానికంటే పాపం ఎటో బిస్కెట్ అయిందా అంటే పాపం అనుకోని విధంగా వీళ్ళకైతే ఒక షాక్ తగిలింది.
సో తర్వాత వచ్చేసరికి ఇది అందరికీ తెలిసిన గేమే. ఒక రెడ్ సర్కిల్ ఉంటుంది. రెడ్ సర్కిల్ అంటే హోల్ టైప్ ఉంటుంది కదా, ఆ రెడ్ సర్కిల్ దాన్ని ఒక 3 కార్డ్స్ ఉంటాయి, వైట్ కార్డ్స్ తోటి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, రెడ్ కనిపించకుండా చేయాలి. ఇది అందరికీ తెలిసిన గేమే. కానీ ఈ గేమ్లో ఎవరైతే కనిపించకుండా చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. సో అందులో పాల్గొనడానికి, ఆ టాస్క్లో చేయడానికి వచ్చింది ఎవరు అని అంటే శాలిని వచ్చింది ఝాన్సీ టీం నుంచి, బాగి వచ్చింది హేమంత్ టీం నుంచి, రాజ్ కుమార్ వచ్చింది ప్రియా టీం నుంచి. ఈ ముగ్గురు ట్రై చేస్తారు, ముగ్గురు కూడా మిస్ అయిపోతారు అన్నమాట. ముగ్గురు కూడా రెడ్ని క్లోజ్ చేయలేకపోతారు. ఇక్కడ నిజంగా రాజ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే నాకు ఇది లాస్ట్లో జరిగింది, బట్ ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఇక్కడ ఇంప్రెస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి లాస్ట్లో ఏదైతే క్లోజింగ్ ఎపిసోడ్కి వస్తుందో దాంట్లో మస్తు ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంత ఏడుపు, ఎందుకంత చేయాల్సిన అవసరం? ఎందుకంటే గేమ్ ఆడి ఓడిపోయినందుకు ఏడవడంలో తప్పు లేదు. కానీ జడ్జెస్, నేను ఫస్ట్ గ్రీన్ తీసుకున్నాను, అభిజిత్ గారు ఆ గ్రీన్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించారు, అయినా కూడా బెస్ట్ చేసుకోవాలి, బెస్ట్ ఇవ్వాలి, నేను జడ్జెస్ని సాటిస్ఫై చేయాలి, అభిజిత్ గారిని నేను జడ్జెస్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఎమోషనల్గా ఏదో కనెక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పినట్టుగా అనిపించింది. ఎమోషనల్ డ్రామా అండ్ సింపతి. ఇది ఇప్పుడు అక్కడ గేమ్ ఓడిపోయినప్పుడు స్పోర్ట్గా తీసుకోకపోయినా అప్పుడే కొంచెం ఏడ్చి ఏదో ఒకటి చెప్పాలి, నేను ట్రై చేశాను ఏదో అని చెప్పినా బాగుండేదేమో. బట్ ఆ సిచ్యువేషన్ ఆ గేమ్కి ఖచ్చితంగా అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు, ఫిజికల్గానో ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు. బట్ అది చాలా వరకు ఆ గేమ్కి 90% పీపుల్ అది ఫెయిల్యూరే ఉంటుంది, ఒక 10% పీపుల్కి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఆ విధంగా ఈమె అక్కడ చేసిన దానికి సింపతి వర్కౌట్ చేసిందేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అబ్బా, మీకేమనిపించిందని కింద కామెంట్ చేయండి. అందుకే ఈ టాపిక్తో పాటు అడ్జస్ట్ ఇక్కడ ముగ్గురు ఫెయిల్యూర్ అవుతారు, శాలిని, బాగి అండ్ రాజ్ కుమార్ ముగ్గురు ఫెయిల్ అవుతారు. ముగ్గురు టీంలకి 0-0-0 ఇస్తారనమాట. ఇది కదా మ్యాటర్ అన్నట్టుగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ గేమ్ ఇదే లాస్ట్ గేమ్ అనమాట. దీంట్లో ఝాన్సీ టీం నుంచి చరణ్ వస్తాడు, హేమంత్ టీం నుంచి హేమంతే వస్తాడు, అండ్ ప్రియా టీం నుంచి గాయత్రి వస్తుంది. ఇక్కడ నిజంగా ఒక 8 బాల్స్ ఇస్తారు, అక్కడ ఒక త్రాస్ ఇస్తాడు, అంటే వెయిట్ చూసుకునేది 2 సైడ్లో ఉంటుంది, డిజిటల్ వెయిట్ కాదు. సో ఇద్దరికి తక్కడి లాంటిది ఉంటుంది కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసి దాన్ని వెయిట్ చూసుకోవాలి. అది 2 times వేసుకోవాలన్నమాట. సో ఆ 2 times వేసుకున్న దాంట్లో ఏం జరగబోతుంది ఏంటి అనే దానికంటే ఎక్కువ కూడా వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు 2 సార్లు వేయాలి, ఆ 8 బాల్ల నుంచి ఏది వెయిట్ ఎక్కువ ఉన్న బాల్ అనేది వీళ్ళు చెప్పాలి అనమాట. ఆ వెయిట్ ఎక్కువ ఉన్న బాల్ తీసుకొస్తే వీళ్ళు విన్నర్ అవుతారు. అది స్ట్రాటజిక్గా ఆడతారు అని అనుకుంటే ఎవరి కాళ్ళు ఇటు 4 అటు 4 వేసేసారు, బట్ ఛాన్స్ లేదు. ఆ 4 ఇట్లలో ఏదన్నా మిస్ఫేర్ అవ్వచ్చు, అంటే జడ్జ్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ క్లియర్గా వాళ్ళ మైండ్కి గేమ్ పెట్టాలి, అంటే హ్యాండ్స్లో తీసుకొని ఆ వెయిట్ అనేది పర్ఫెక్ట్గా జడ్జ్ చేయగలగాలి. అలా నిజంగానే హేమంత్ పాపం ఫస్ట్ 2 వేసి ఇటొకటి వేసేసి వెయిట్ చేస్తున్నాడు, అంటే 4 సార్. వీళ్ళేమో చరణ్ ఏమో ఇటు 4 అటు 4 వేసాడు, గాయత్రి ఇటు 4 అటుగా వేసింది. సో అక్కడ క్లియర్గా అర్థమైపోయేది విషయం ఏంటంటే వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ముగ్గురు అంటే ఎవరైతే ఒకటి ఏమంటారు వెయిట్ లెస్ బాల్ ఉంది, ఒకటి వెయిట్ బాల్ ఉంది కదా, అది తీసుకొని రమ్మంటారు. అండ్ ఫస్ట్ గాయత్రి వస్తుంది, వెయిట్ లెస్ కరెక్ట్గా 40 grams ఉంటుంది, అండ్ వెయిట్ ఉన్నది 50 grams ఉంటుంది అనమాట. సో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 50 grams యు ఆర్ ద విన్నర్ అని చెప్పేసి గాయత్రిని చెప్తుంది. అండ్ తర్వాత చరణ్ వస్తాడు, చరణ్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, చరణ్ కూడా సేమ్ చేస్తాడు. అండ్ హేమంత్, అరే ఇది అంతా రివర్స్ స్ట్రాటజీ వాడాను కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఈమె స్టేజ్ మీదకే వచ్చేస్తుంది. ఎవరు బిందు గారు వచ్చేసి వెయిట్ చూసి, అరే నువ్వు ఇంత రివర్స్ గేమ్ ఆడావు, నువ్వు ఎలా చేస్తావు చూడడానికి పైకి వస్తున్నాను చూసి మనోడు కూడా సేమ్ 40-50 వేసి చూపిస్తాడు. సో ఇక్కడ ఒక టిస్ట్ ఇస్తారు, అక్క నువ్వు మార్చకక్క అని చెప్పేసి చెప్తాడు అనమాట. అంటే శ్రీముఖుని మార్చొద్దు నువ్వు అని అంటే, అరే నేను స్టార్ట్ చేయలే కదా ఎట్లా మారుస్తా అని చెప్పేసి ఆమె కూడా పనిచేస్తుంది. మొత్తానికి ఈ రౌండ్లో ముగ్గురు విన్నర్లు అవుతారు. ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా, ముగ్గురు విన్నర్ అవుతారు. అండ్ ఇంకా టీమ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఝాన్సీ గ్రీన్ టీమ్ ఝాన్సీ 120 points ఉంటాయి, ఒక రౌండ్ మొత్తం 0 వచ్చింది కాబట్టి. బ్లూ టీమ్ ప్రియాకి 90 points వస్తాయి, అండ్ పింక్ టీమ్ హేమంత్కి 80 points వస్తాయి అనమాట. సో మొత్తానికి టాస్క్లో ఎరగదీశారు. గ్రూప్ వైజ్ కరెక్ట్గా ఉంటే విజయం మనదే అన్నట్టుగా ఈమె చూపించినట్టుగా నాకు అనిపించింది. బట్ మనం అనుకున్న దానికంటే చాలా బెటర్మెంట్ అయిందంటే ఖచ్చితంగా చాలా బెటర్మెంట్ అయితే అయింది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓటప్పిల్ గురించి ఝాన్సీ ఓటప్పిల్ అడుగుతుంది విన్నర్ అయినాక
లాస్ట్ టైం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు కదా, ఈసారి మనం నువ్వు ఆడుకుంటావు అంటే సరే నేనే ఓట్ అప్పీల్ చేస్తాను అని చెప్పేసి తను ఓట్ అప్పీల్ చేస్తుంది. అండ్ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అన్నప్పుడు రోహిత్ని చెప్తారు. రోహిత్కి కొంచెం ఎలివేషన్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించినా కూడా రోహిత్ ఆడిన గేమ్లో చాలా మెంటల్లీ అండ్ మైండ్ రీడ్ చేసుకున్నట్టుగా, అంటే అక్కడ ఉన్న 11 మందిని గుర్తుపెట్టుకోవాలి, ఇమీడియట్గా టక్ టక్ చెప్పమంటేనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటిది గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏం చేశారు అనే దానికి అరే మైండ్ బ్లోయింగ్ అనమాట. తర్వాత వస్తే వరస్ట్ ప్లేయర్ వచ్చేసరికి సృష్టి అనమాట. సృష్టిని వరస్ట్ ప్లేయర్గా అది చేశారు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో నాకు ఎందుకో రాజ్ కుమార్ గారు సింపతి వర్కౌట్ చేశారు, సింపతి కార్డు వాడరా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆమెకు ఒక ఎల్లో కార్డు ఇచ్చారు, సారీ ఆమెకు కాదు సృష్టికి ఎల్లో కార్డు ఇచ్చారు, ఎందుకంటే వరస్ట్ ప్లేయర్గా. సో ఈ రోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.